నమస్తే అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్‌ని. ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చి స్పెర్మ్ కౌంట్ అనేది ఎలా తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది? దాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? జనరల్‌గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్‌లో ఒక దాంట్లో మేల్ సెక్సువాలిటీ గాని తీసుకున్నట్టయితే ఫస్ట్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఫస్ట్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చేటి అది మేల్ సెక్షువల్ హార్మోన్ అనమాట. ఎప్పుడైతే మేల్‌లో గనక ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో, ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గడానికి అనేది ఆస్కారం అనేది ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకోటేంటంటే ఇంకో దానికి కారణం ఏంటంటే ఒకసారి ఒబెసిటీ ఉన్నా సరే ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు. అలాగే ఒకసారి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సరే ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గొచ్చు. మరి స్పెర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలి? రెగ్యులర్‌గా ఎలా చేస్తే ఈ స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది? ఎవరైనా సరే స్పెర్మ్ కౌంట్ తగ్గిందంటే అది పర్మనెంట్‌గా ఎప్పుడు అలాగే ఉండదు. కొంచెం అది ఇమ్మీడియేట్‌గా మనం పెంచుకోవచ్చు. నథింగ్ టు వర్రీ. సో, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి నేచురల్ వే ఏంటంటే, మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం. ఫిజికల్ యాక్టివిటీ అనంగానే మీరు కంపల్సరీగా ఒక గంట సేపన్నా బ్రిస్క్ వాకింగ్ చేయాలి. లేకపోతే జాగింగ్ ఇష్టపడిన వాళ్ళు జాగింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన వాళ్ళకేంటంటే ఆటోమేటిక్‌గా స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతా ఉంటది. ఇంకొక మార్గం ఏంటంటే, మీకిష్టమైన స్పోర్ట్ ఏదైనా సరే బ్యాడ్మింటన్ కావచ్చు, షటిల్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అలాగే జిమ్ చేసినా సరే స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. చాలా మందిలో ఏంటంటే నా దగ్గరికొచ్చే పేషెంట్‌లు ఏంటో సార్ నా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది సార్ అని వాళ్ళు చాలా వరకు యాంగ్జైటీ అయిపోవటం, డిప్రెషన్ అయిపోవటం, వాళ్ళ సెక్సువల్ లైఫ్‌లో కూడా సరిగ్గా పాల్గొనకపోవటం అనేది ఎక్కువ జరుగుతా ఉంటది. సో, స్పెర్మ్ కౌంట్‌కి ఈ సెక్సువల్ లైఫ్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. వాళ్ళు స్పెర్మ్ కౌంట్ తక్కువున్నా వాళ్ళు సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇదంతా ఒక అపోహ అనమాట. నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువుందంట. నేను సెక్సువల్ లైఫ్ సరిగ్గా అలాగనేం లేదు. ఒకసారిలో ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బానే ఉన్నా సరే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతా ఉంటది. సో, వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్ బావుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే పిల్లలని పుట్టడానికి ఆస్కారం తక్కువగా ఉంటది. సో, నథింగ్ టు వర్రీ. ఇదే పెద్ద భూతద్దంలో చూసి ఇదేదో పెద్ద సమస్య ఇంకా జీవితంలో తీరదేమో అలాంటిది ఏమీ లేదు. ఇది చాలా చిన్న సమస్య. ఒక 3 నెలల పాటు మీరు సరిగ్గా డైట్ మెయిన్ అంటే దీంట్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీస్, డైట్ ఇది తీసుకున్నట్టయితే స్పెర్మ్ కౌంట్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. దానికి అపోహలు అలాంటివి మీరు దాని గురించి ఓవర్‌గా థింక్ చేయడం అలా ఏం చేయమాకండి. మీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.